అమ్మో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా మదర్స్కి కష్టాలు మొదలు బాబోయ్. కిడ్స్ ఎంజాయ్మెంట్ కన్నా మదర్స్ కష్టాలు ఎక్కువ అని చెప్పాలి. అసలు రోజుకొక స్నాక్, రోజుకొక వెరైటీ ఆఫ్ ఫుడ్, ఎవ్రీ 1 అవర్కి ఆకలి ఇంకా ఏమైనా. ఇవాళ మా మిన్ను పాప రిక్వెస్ట్ పానీపూరి. ఏం చేద్దామంటావు మరి? మనము ఇంట్లో పానీపూరి చేసుకుంటాము. జంక్ కదా, ఇది ఒక్కరు వచ్చి చేసుకుంటా ప్లీజ్. ఇంట్లో చేస్తే హెల్దీనే కదా. ఏం చెప్పావురా? నేను కావాలంటే నీకు హెల్ప్ చేస్తా ప్లీజ్ ప్లీజ్. ఏం హెల్ప్ చేస్తావు నాకు? అన్ని హెల్ప్ చేస్తా. ఎలా చేయాలి చెప్పు. పిండి కొంచెం వేసుకోవాలి, పుదీనా అలా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టించాలి. తర్వాత పానీపూరి చేసుకోవాలి. ప్లీజ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం ప్లీజ్. ఏం అడిగిందండి కదా? సరే చేద్దాం. ఓకే, ఏం చేసుకుంటున్నారు ఈరోజు మీరు? పానీపూరి. దానికేనా ఈ ప్లానింగ్ అంతా? అవును. సో ఏమేం ప్లాన్ చేశారు? ఈ బఠానీస్ 2 minutes soak చేయాలి. 2 minutes 2 minutes 2 hours 2 hours. ఓకే. సో పానీపూరి అంతా నువ్వే చేస్తావా ఈరోజు? నీకే వచ్చా? 2 cups పోస్తాను బఠానీ. ఓకే. ఇప్పుడు సోక్ చేయాలంటే ఏం వేయాలి? వచ్చి పానీపూరి ఎలా చేయాలో తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఇప్పుడు సోక్ చేస్తాము, పక్కన పెట్టేద్దాం. ఓకే. ఈరోజు మేము పానీపూరి చేస్తున్నామన్నాం కదా, సోక్ చేసాం కదా బఠానీస్, అవి వేరే దాంట్లోకి వేసుకున్నాం. చింతపండుకి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎందుకు చింతపండు వేయాలి? చింతపండు మనం పానీ ఎలా చేసుకుంటామో తెలుసా? 1 hour అట్లా ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే పానీపూరి నిన్ను నీకెందుకు పానీపూరి తినాలనిపించింది సడన్ గా? నేను వీడియోస్ లో చూసి నేర్చుకున్నానమ్మా. ఇప్పుడు మరి నీకు ప్రాసెస్ తెలుసా? పానీపూరి చేసే ప్రాసెస్ తెలుసు. ఏమేయాలి? ఈ రవ్వ ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? పానీపూరి బండులు చాలా ఉంటాయమ్మా, అందుకే. కానీ ప్రాసెస్ ఏం చూపియరు కదా వాళ్ళు, ఊరికే పానీపూరి చేసి పెడతారు మనకి. మీకు ఇది ఎలా తెలుసు? నేను వీడియోలో చూసానమ్మా. రవ్వ నెక్స్ట్ మనం చింతపండు రసం కలుపుకున్నాం కదా, చింతపండు రసం దీంట్లోకి ఇస్తావా? మరేంటి నెక్స్ట్ ప్రాసెస్? అది కలుపుకోవాలి ఏమిటితో కలుపుకోవాలి? నీళ్ళతో. ఉత్త రవ్వ ఒకటి వేస్తే పానీపూరి అయిపోతుందా? లేదా మరి పిండి డవ్ చేసుకో. నాకు అర్థం కాదు సార్. లోకి డవ్ చేయాలంటే వీడియోస్ లో అంత ఏం చూపిరమ్మా, ఇంతే చూపిస్తారు అంతే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంతే చూపించారా? సో ఇప్పుడు ఇదేనా డవ్వు? లేదా తెలియదు ఇంకా. మరి పానీపూరి చేద్దాము నేను చేస్తానన్నావు. అంటే అది ప్రాసెస్ చెప్పు. సార్ ఏంటి సార్ అది? ఇది రియలైజేషన్. నెక్స్ట్ ఇందులోకి వీట్ ఫ్లోర్ కలపాలి. వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. టేస్ట్ కొంచెం సాల్ట్ వేయాలి. ఏమేస్తున్నావు? సాల్ట్ ఎందుకు? టేస్ట్ కొంచెం సాల్ట్. ఇంకా దీంట్లోకి కొంచెం సోడా వేస్తాం. సో సోడా వేసావా? అంతేనా ఇంగ్రీడియంట్స్? ఇంకేంటున్నాయి? చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. కలిపితే ఇట్లా డవ్ అయిపోయింది. నువ్వు వేసి కలిపావా వాటర్? నిజం చెప్పు. నిజం చెప్తున్నా కదా. ఎవరేసారు వాటర్? మా మమ్మీ వాటర్ వేసింది, నేను కలిపేసా. ఇప్పుడు ఏం చేయాలి? రౌండ్ రౌండ్ గా చేస్తే తర్వాత ఇట్లా నూనెలోకి వేయాలి. రౌండ్ రౌండ్ చేసుకున్నాక ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పానీపూరి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ప్రాసెస్ లో టమాటో పచ్చడి వేసుకొని అది వేస్తాను. ఏంటేంటేంటి? నాకు ఎలా తినాలో తెలీదు, అంటే ఏమేమి వేసుకోవాలి అంటే. తగలబెట్టండి సార్. దేనికంటే వీళ్ళు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాసేపు అది కొంచెం సోక్ అవ్వాలి, గట్టి పడాలి. ఓ 1 hour సైడ్కి పెట్టేయాలి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ an hour. ఓకే, నెక్స్ట్ బాల్స్ వేసుకుందామా? ఇప్పుడే వాళ్ళు చేసుకుంటే
ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. బాల్స్ పెట్టుకుంటే పానీపూరీస్ నీట్గా ఇలా ఫ్లఫీగా రావు, పొంగవు. సరే 1 అవర్ వదిలేయి. పూరి అయిపోయింది. ఇప్పుడు పానీ చేసుకుంటున్నా. ఏమేం కావాలి పానీకి? చింతపండు రసం, నీకేమేం ఫ్లేవర్స్ వస్తాయి చెప్పు పానీపూరి తిన్నప్పుడు? పుదీనా లీవ్స్ అట్లా టేస్ట్ వస్తుంది. కొంచెం పుల్లగా అట్లా నాకు చక్కెర ఫ్లేవర్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చక్కెర ఎక్కడ ఉంటుంది? చక్కెర ఫ్లేవర్ వస్తుంది నాకు నోట్లో. పుల్లగుంటుందా? పుల్లగుంటుంది. కొంచెం సాల్ట్ అలాగా స్వీట్ అట్లా మిక్స్ వస్తాయి. ఏందిరా నా ప్రశ్న ఏది? నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం ఏమేయాలమ్మా ఇప్పుడు వెళ్తా. నువ్వేం చేయాలనుకున్నావు? పానీపూరి చేద్దాం అనుకున్నావు కదా. ఇవి తీసుకొని దీంట్లో పెట్టాలి. అప్పుడు వాటర్ లాగా ఎక్కడైతాయి? ఇవన్నీ ఇలా మిక్స్ చేసి దాంట్లో కలపాలి. మిక్సీలో ఏదో రాదు కూడమ్మా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కొత్తిమీర దీంట్లో వేసుకోరా. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అట్లా చిన్న పీసెస్ కట్ చేసుకొని, మిర్చి, తర్వాత చింతపండు రసం ఇవన్నీ బ్లెండ్ చేసి అందులో కలిపేస్తావా? ఓకే. ఇది చాలా సాఫ్ట్ గా అయిపోయింది. ఇది చాలా సాఫ్ట్ అండ్ నీట్ గా అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంటుంది తెలుసా? ఎలా ఉంది? స్వీట్ గా ఉందా? తినేసేయి మరి స్వీట్ గా ఉంటే. ఎలా ఉంది? ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలేసే. జ్యూస్ లోకి ఇది స్ట్రైనర్ తో వేసుకుంటాం. ఓకే. మిక్సీ పట్టిందంతనా? పానీ రెడీ. స్మెల్ చూసుకుందాం. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అవునా? ఇప్పుడు మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం. బాగుందా? కొంచెం యమ్మీగా ఉంది. కొంచెం పిల్ల అన్నీ వేయలేదు ఇంకా అందులోకి? వేరే పౌడర్స్ వేయాలి కదా. ఎలా ఉంది? పుల్లగా టేస్ట్ ఉంది. ఇప్పుడు పానీపూరిలోకి పూరి రెడీ చేసుకుంటున్నాం. పిండిని స్ప్రెడ్ చేసుకొని రౌండ్ గా కట్ చేయడమే. కానీ ఆలు స్మాష్ చేసేస్తున్నాం. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. అవి బాయిల్ చేశారా? ఇందులోకి సాల్ట్, చాట్ మసాలా, ఇంకా చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ మిక్స్. ఇదెందుకు మేము ఇప్పుడు? ఎందుకంటే పానీపూరి తీసుకొని ఇది వేసుకొని కొంచెం వేసుకొని పానీలో ముంచుకొని తిన్నాకమ్మా. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేయాలి. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చాయి మీ పానీపూరి ఇంతకి? చాలా బాగొచ్చాయి. కొన్ని బాగొచ్చాయి, కొన్ని. అమ్మ నువ్వు ఎప్పుడు అంటావు కదా అర్రే అవ్వా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ మాటకా మాట మాస్టారు. పానీపూరి చూస్తుంటేనే నోరూరిపోతుంది. అరే వా. ఇప్పుడు పూరికి హోల్ పెట్టేసుకొని స్టఫింగ్ వేసుకొని పానీలో ముంచుకొని తింటే ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చేయడానికి. జంపర్ మే బంపర్. మొత్తం నువ్వే చేసావు మిన్ను. నచ్చిందా? ష్యూర్? ఎంత నచ్చింది? ఎలా ఉంది పానీపూరి వీడియో? మా పానీపూరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు గంటను కొట్టమని? తిండిపోతుందేమో చూసి నేర్చుకున్నా. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.